ఈరోజు పొద్దున్నే మేము చాయ్ పే చర్చ ప్రోగ్రాం చేసినప్పుడు నాకు ఆల్రెడీ వాట్సాప్లో అందరు మెసేజ్ పంపించారు, ఏంది ఇది సాక్షిలో ఇట్లా వచ్చిందని. నేను ఒకటే అన్నాను, ప్రజలు ఇంకా ఎవరు సాక్షిని నమ్మరు. ఇంకా వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లన్నా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మా గురించి ఫేక్ ప్రచారం చేస్తూనే ఉన్నారు. మేము ఎట్లన్నా దానికి రివర్స్ కొడుతూనే ఉన్నాము. ఈ అబద్దాలు ప్రచారం, అబద్దాలు ఇది అని. ఇంకా వాళ్ళకి అర్థం కాకుండా లాస్ట్కి సాక్షి పేపర్లో వచ్చింది. అంటే ఇది ఎవరన్నా చెవులో వచ్చి చెప్పారా సాక్షి పేపర్ వాళ్ళకి, నాన్న ఏమంటే ఇట్లా అని? ఇవన్నీ అబద్దాల ప్రచారం అనుకోండి. ఎందుకంటే డైలీ మేము తిరుగుతున్నాం, మేము ప్రజల్లో వెళ్తున్నాము. ప్రజల్లో ఎంత చేంజ్ ఉందో మాకు తెలుసు. ఎందుకంటే మీరు ఎంతన్నా రాసుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి, ఖచ్చితంగా ఇక్కడ గెలిచేది ఫరూక్ గారే. ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. మీరు ఒక్కసారి ప్రజల దగ్గర పోయి మీరు అడగండి, ఈసారి ఎవరికి ఓటేస్తారని. అందరూ ఒకటే మాట అంటున్నారు, సైకిల్కి ఓటేస్తానంటున్నారు. ఒక్కడు గాని ఈసారి జగన్ కి గాని లేకపోతే ఇక్కడ శిల్పా వాళ్ళకి ఓటేస్తారని ఎవరు చెప్పడం లేదు. మీకు మా పార్టీ గురించి ఎందుకు? మీరు పోయి మీ నాయకులే చెప్తున్నారు కదా, మున్సిపాలిటీ గురించే చెప్తున్నారు కదా, ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి. రోజు డైలీ ఒక ఎపిసోడ్ వచ్చింది మీ గురించి. మీరు మీ గురించి వదిలేసి మా గురించి మీరు పడుతున్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఫరూక్ గారు గెలుస్తారు. ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. ఇక్కడ మీరు ఇట్లా ఎన్ని అబద్దాల ప్రచారం సాక్షిలో గానీ వాట్సాప్ గ్రూప్ లో గానీ డైలీ మీరు వాట్సాప్ గ్రూప్ లో నాన్న గారి గురించి రాస్తే కూడా ఏం కాదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఈ వాట్సాప్ గ్రూప్ లో ఎవరు రాపిస్తున్నారని కూడా మాకు తెలుసు. మీ ఎంత రాపించుకోండి, నాన్నగారి గురించి ఎవరినో తీసుకువచ్చి వీడియోలు తీపిచ్చి ఆయన గురించి మాట్లాడితే కూడా ఏం కాదు. ఎందుకంటే నంద్యాలలో ప్రజలు డిసైడ్ చేసి ఉన్నారు ఖచ్చితంగా ఈసారి మార్పు కావాలని. దానికోసం మీరు ఏం ఫేక్ ప్రచారం చేస్తే కూడా ఏం కాదు. ఇక్కడ మనం 100% గెలుస్తున్నాం. 100% ఫరూక్ గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. మీరు చూడండి, కంపల్సరీ 2024 మళ్ళీ మన ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారే. నాన్నగారు నంద్యాల ఎమ్మెల్యే అవుతారు. జై హింద్, జై తెలుగుదేశం.